రాజాజ్ఞను జంతువులు కూడా పాటిస్తాయి, వింటాయి. రాజుగారి కుక్క అంటే మాట వింటుంది, పని చేసి పెడుతుందని సంతోషిస్తూ కుక్క ఉన్న చోటుకు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. ఆయనకు నోట మాట్లాడలేదు, అలాగే నిలబడిపోయాడు. ఇంతకీ ఆ ప్రదేశంలో ఏం కనిపించిందంటే అదంతా ప్రకాశవంతంగా ఉంది. అక్కడ జింకలు ఎలాంటి భయం లేకుండా తిరుగుతున్నాయి. సామాన్యంగా జింకలకు చంచల స్వభావం ఎక్కువ. అవి ఒకచోట నిలబడవు, చెంగున దూకుతూనే ఉంటాయి, పరుగెత్తుతూనే ఉంటాయి. అలాంటిది అవి అక్కడ భయం లేకుండా తిరుగుతున్నాయి. అవే కాదు, అక్కడ కోతులు కూడా ఉన్నాయి. వాటికి చంచల స్వభావం ఎక్కువే కదా. అందువల్ల అవి ఒకచోట నిలబడవు, ఎగురుతూనే ఉంటాయి, గెంతుతూనే ఉంటాయి, పిచ్చి చేష్టలు చేస్తూనే ఉంటాయి. కోతులకు నేను చెప్పాల్సిన పని లేదే. అలాంటిది అవి కూడా అక్కడ బుద్ధిగా కూర్చొని ఉన్నాయి. ఏదో గుంపులుగా ఏదో మాట్లాడుకుంటున్నాయి. వాటి ఎదురుగా మంచి ఘమఘమలాడే పళ్ళ చెట్లు ఉన్నాయి. అయినా సరే కోతులు వాటి మీదకి దూకటం లేదు. ఎన్ని పళ్ళు ఉన్నాయో, బాగా పండైపోయాయి. పండ్లు కొరికి చెట్లను నాశనం చేయటం లేదు, ఆ ప్రదేశాన్ని రచరచ చేయటం లేదు. పద్ధతిగా వెళ్ళి చెట్టు నుండి రాలిన పండ్లను మాత్రమే అవి ముట్టుకొని తింటున్నాయి. ఎలాంటి చేష్టలు చేయకుండా మళ్ళీ పద్ధతిగా వచ్చి తాము కూర్చున్న ప్రదేశంలో బుద్ధిగా కూర్చుంటున్నాయి. రాజుగారికి అక్కడ ఈ విచిత్రమే కాకుండా మరొక విచిత్రం కూడా కనిపించింది. నెమళ్లకు పాములకు పడదు కదా, అవి బద్ధ శత్రువులు. అవి కలిసిపోయి పరమమిత్రులాగా ఆడుకుంటున్నాయి, సంతోషంగా ఉన్నాయి. భయం లేకుండా పాములు నెమళ్ళ వద్ద తిరుగుతున్నాయి. నెమళ్ళు రెక్కల కింద కొన్ని పాములు పడుకొని నిద్రపోతున్నాయి. వాటికి నెమళ్ళు తమ పించాలతో చల్లని గాలిని వీస్తున్నాయి. ఏంట్రా ఇట్లుంది. మరోపక్క ఏనుగులు సింహాలు కలిసిమెలిసి ఆడుకుంటున్నాయి. సింహాలను ఏనుగులు తమ వీపుపై కూర్చోబెట్టుకొని నడుస్తున్నాయి. వింతలతో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని రాజు చూస్తూ అట్లా ఉండిపోయాడు. అదొక మునీశ్వరుడి ఆశ్రమం. ఆయన పేరు వత్సముని. ఆయన పర్ణశాల కొంచెం దూరంలో ఉంది. ఆయన జితేంద్రియుడు. ఆయనకు భగవద్గీత అంటే ఎంతో ఇష్టం. అందులో 14వ అధ్యాయం అంటే ప్రాణం కనుక ఆయన నిత్యము భగవద్గీతలోని 14వ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉంటాడు. తన శిష్యులకు పాఠాలు చెబుతూ ఈ 14వ అధ్యాయాన్ని మాత్రం తప్పకుండా ఉపదేశం చేస్తూ ఉంటాడు. 14వ అధ్యాయంలోని ఒక శ్లోకం తీసుకొని రోజుల తరబడి అంటే ఆ వ్యాఖ్యానం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క శ్లోకానికి ప్రతి పదాన్ని విడదీసి అర్థం చెప్తూ ఉంటాడు. ఉపనిషత్తులు, శాస్త్రంలోని ఉదాహరణలు, పురాణాల్లోని కథలను జోడించి అర్థమయ్యేలాగా చెబుతూ ఉంటాడు. అలా నిత్యము భగవద్గీత పారాయణ జరుగుతూ ఉండటం వల్ల ఆ ప్రదేశం శక్తివంతమైపోయింది, గొప్ప ప్రభావం కలదయింది. 14వ అధ్యాయ మహిమ వల్లనే అక్కడికి వచ్చిన వారి మనస్సులో మంచి మార్పు వచ్చేస్తుంది, మంచి ప్రవర్తన అలవడుతుంది, చిత్తం నిర్మలమవుతుంది, సద్భావాలు కలుగుతాయి, కృష్ణుడి మీద భగవద్గీత మీద ప్రేమ పుడుతుంది. రాజుగారి విషయంలో కూడా అలాగే జరిగింది. ఆయన అక్కడ వింతలకే కాకుండా తనలో కలిగిన మార్పుకు ఆశ్చర్యపోయాడు. తనలోనే కలిగింది అక్కడికి. ఆయనకి కుందేలు మీద ధ్యాసే పోయింది. కొంచెం దూరంలో కొంతమంది శిష్యులు కూర్చొని చదువుతున్నటువంటి గీతలోని 14వ అధ్యాయం మీదకు ఆయన మనస్సు పోయింది. దాని మీదే లగ్నమైపోయింది. ఇంతలో ఒక ఆవృత్తి పారాయణం పూర్తి అయ్యింది. ఒక ముని శిష్యుడి పైకి లేచి నీటితో కాళ్ళు కడుక్కోసాగాడు. అప్పుడు ఆ నీటితో అక్కడి భూమి బురదయింది. ఈ సమయంలో కనిపించకుండా పోయినటువంటి కుందేలు హఠాత్తుగా అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు చాటు నుంచి బయటకు వచ్చింది. అడవులేకు వెళ్ళిపోవాలని చూసింది. అంతలో దానికి ఎదురుగా రాజుగారు, పక్కనే కుక్క కనిపించారు. అది కంగారు పడిపోయింది. ఏం చేయాలో దానికి తోచలేదు. మునీశ్వరుడి కుటీరంలోకి దూరిపోతే ప్రాణాలు దక్కుతాయి అనుకుంది.
వేగంగా అటువైపు పరుగు తీసింది. ఇంతలో కుక్క కుందేలును చూసి కోపించింది. వేగంగా ముందుకు దూకి కుందేలు వెంటబడింది. మళ్ళీ వాటి మధ్య పరుగుల పందెం ప్రారంభమైంది. ఈసారి అవి పరిగెత్తే దారిలోనే బురదుంది. అక్కడే మునీశ్వరుడి శిష్యుడు నీటితో పాదాలు కడుక్కుంటున్నాడు. కుందేలు భయంతో వేగంగా వచ్చి బురదలో పడిపోయింది. ముని శిష్యుడి యొక్క పాదాలు కడుక్కుంటున్న నీరులో దొర్లింది. అంతే, అక్కడ మెరిశాయి మెరుపులంతా. వెంటనే అది తన దేహాన్ని విడిచేసి దివ్య రూపాన్ని ధరించి ఆకాశంలో నిలబడింది. తక్షణమే అక్కడికి విమానం వచ్చి ఆ కుందేలు జీవుణ్ణి ఎక్కించుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఇదంతా కన్ను మూసి కన్ను తెరిచే లోపల జరిగిపోయింది. రాజుగారు ఈ వింతకు ఆశ్చర్యపోతూ ఉంటే అంతలో మరో వింత కూడా వేగంగా జరిగిపోయింది. అదేమిటంటే, వేగంగా వస్తున్న కుక్క కూడా జుర్రున జారి వరదలో పడిపోయింది. దానిపైన కూడా ముని శిష్యుడు పాదాలు కడుక్కుంటున్న నీటి బిందువులు పడ్డాయి. అంతే, అది కూడా తన దేహాన్ని విడిచేసి దివ్య గంధర్వ శ్రీ రూపాన్ని ధరించి ఆకాశంలో నిలబడింది. వెంటనే అక్కడ దివ్య విమానం ప్రత్యక్షమైంది. అందులోంచి గంధర్వులు దిగి ఆమెను కీర్తిస్తూ విమానం ఎక్కించుకున్నారు. తర్వాత విమానం స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఇదంతా చూసేసరికి విక్రమరాజు గారికి మతిపోయింది. వింతల మీద వింతలు జరుగుతూ ఉండటాన్ని చూసి ఆయన ఆశ్చర్యం నుండి తేరుకోలేకపోయాడు. కొంతసేపటి తరువాత మామూలు మనిషి అయ్యాడు. ఈ వింతలు జరగటానికి గల కారణాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ఇంతలో ఆయన వద్దకు ముని శిష్యుడు వచ్చి, ఇదిగో మంచి తీర్థం, పుచ్చుకోండి, తేరుకుంటారు అని నీటి చెంబును అందించాడు. రాజుగారు ఆ నీటిని త్రాగేసి శాంతించి ఇలా అడిగాడు, ఓ మహాత్మా, ఈ ప్రదేశమే వింతగా ఉంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను వింతల మీద వింతలే చూస్తున్నాను. నా మనస్సును ప్రశాంతంగా ఉంది. నా మనస్సుకు వీటన్నిటికీ కారణం ఏమిటి? కుందేలు, కుక్క జంతువులు అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటాయి కదా, అవి హఠాత్తుగా దివ్య రూపాలు అంటే అజ్ఞానంతో ప్రవర్తిస్తూ అట్లా ఉండిపోతాయి. దాంట్లోకేమి దివ్య రూపాలు వచ్చాయి? అవి దివ్య రూపాలు ఎట్లా ధరించి దివ్య విమానంలో వెళ్ళిపోయాయి? ఏమిటిది? దయచేసి వాటి కథను చెప్పండి, నాకెంతో కుతూహలంగా ఉంది అని అడిగాడు. అప్పుడు ఆ మునీశ్వరుడు శిష్యుడు ఇట్లా చెప్పాడు, ఓ మహారాజా, ఇది వత్సముని ఆశ్రమం. ఆయన మా గురువుగారు. ఆయన ఇంద్రియాలను జయించాడు. ఆయన కృష్ణుడు అంటే ఇష్టం. కృష్ణుడి గీత అంటే ఎంతో ఇష్టం. అందులో 14వ అధ్యాయం అంటే మరీ ఇష్టం. అందుచేత ఆయన దానిని ఎల్లప్పుడూ పారాయణ చేస్తూ ఉంటాడు. దానిలోని ఒక్కొక్క శ్లోకంలోని అర్థాన్ని, అంతరార్థాన్ని మాకు ఉపదేశిస్తూ ఉంటాడు. ఈ ఆశ్రమంలో మా గురువుగారు ఒక నియమం పెట్టాడు. అదేమిటంటే, ఇక్కడ చదువు నేర్చుకునే వారందరూ తమ తమ విద్యలతో పాటుగా తప్పనిసరిగా భగవద్గీతను నేర్చుకోవాలి. అందులో 14వ అధ్యాయాన్ని తప్పకుండా నేర్చుకోవాలి. నిరంతరం పారాయణం చేస్తూ ఉండాలి. ఆ నియమం పెట్టాడు. ఆ నియమం ప్రకారంగా ఈ ప్రదేశంలో నిరంతరంగా పారాయణం జరుగుతుంది. ఆ పారాయణ ప్రభావం వల్లనే ఈ ప్రదేశం శక్తివంతమైంది. ఇక్కడికి ప్రవేశించిన వైర జంతువులు అంటే మిత్రులైపోయారు. శత్రువులు మిత్రులైపోతారు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా స్నేహంగానూ ప్రేమతోనూ జీవిస్తున్నాయి. వాటి మనస్సులలో సద్భావాలు చిగురించాయి. అలాగే ఇక్కడికి ప్రవేశించిన వారి చిత్తాలు శుద్ధమైపోతాయి, నిర్మలమైపోతాయి. గురువాజ్ఞ ప్రకారంగా నేను ప్రతిరోజు 14వ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉంటాను. నిరంతరము మనస్సుకు పట్టించుకొని పారాయణం చేయటం వల్లనే నేను పరమ పవిత్రుణ్ణి అయిపోయాను. ఇప్పుడు కూడా పారాయణ పూర్తి చేసి కాళ్ళు కడుక్కున్నాను. ఆ సమయంలో నా పాదోదకం యొక్క నీటి బిందువులు కుందేలు, కుక్కల మీద పడ్డాయి. అవి పరమపదాన్ని పొందాయి. ఇది నా మహిమ కాదు, నా ప్రభావం కాదు. గీతలోని 14వ అధ్యాయం యొక్క మహిమ, 14వ అధ్యాయం యొక్క ప్రభావం
ఈ జంతువులకు గత చరిత్ర ఉంది. వాటి చరిత్రను తెలుసుకునే శక్తి కూడా 14వ అధ్యాయం పారాయణ వల్లే లభించింది. వాటి చరిత్రను చెబుతున్నాను వినండి. పూర్వం మహారాష్ట్ర దేశంలో ప్రత్యుదకము అనే గ్రామం ఉంది. అక్కడ కేశవుడు అనే విప్రుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు మోసగాడు. అతడికి తగినట్టే అతడి భార్య కూడా ఉండేది. ఆమె పేరు విలోభన. ఆమె పరమ దుష్టురాలు, పాపిష్టురాలు. ఆమెకెప్పుడూ దుష్టులతో కలిసి తిరగటం, పాటలు పాడుతూ నృత్యాలు చేయటం ఇష్టం. ఒకనాడు కేశవుడు ఆమెతో, నువ్వు చెడు అలవాట్లు మానుకో అని చెప్పాడు. ఆమె వినలేదు. మరీ రెచ్చిపోయింది, ప్రవర్తించి. ఒకనాడు హద్దు మీరిపోయింది. ఒక దుష్టుడితో కేశవుడు ఎదుటే పాట పాడుతూ చిందులు వేస్తూ కనిపించింది. దానికి కేశవుడు కోపించి ఆమెను చంపేశాడు. దాంతో కేశవుడికి శ్రీహత్యాపాతకం చుట్టుకుంది. అతడి ఇలా కుందేలై జన్మించాడు. ఇతడి భార్య ఇలా ఈ ఆడకుక్కై జన్మించింది. ఆ జంతువుల నిరంతరము ఈ గీతాపారాయణ జరిగే ప్రదేశానికి వచ్చాయి. రావటంతో వాటి పాపాలన్నీ పటాపంచలైపోయి వచ్చాయి ఇక్కడికి. నిత్యము జరుగుతుంది కదా పారాయణం. అంతేకాకుండా 14వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలను విని అవి పుణ్యాన్ని సంపాదించుకున్నాయి. తర్వాత నా పాద ప్రక్షాళన నీటి బిందువులతో ఉత్తమ గతిని పొందే అర్హతను పొందాయి. కనుకనే వాటికి దివ్య రూపాలు వచ్చాయి. వాటికి స్వర్గలోకము లభించింది. ఇలా గీతలోని 14వ అధ్యాయం వాటి భవబంధాలను త్రెంపి వాటికి ఉత్తమ గతిని లభింపజేసింది. కనుక 14వ అధ్యాయం ఎంత గొప్పదో ఒక్కసారి గమనించండి మనమంతా. నిరంతరము 14వ అధ్యాయాన్ని పారాయణ చేసేవాడి కాళ్ళు కడుక్కొన్న నీటి బిందువులకే జన్మను తరింపజేసే శక్తి ఉందని తెలుసుకోండి. మరి శ్రద్ధగాను, భక్తితోనూ, ప్రేమతోనూ, ఇష్టంతోనూ ఈ 14వ అధ్యాయాన్ని చదివిన వారికి ఎంత ఫలం లభిస్తుందో మనం ఊహించటానికి అవుతుందా? మనం ఊహించలేం, ఖండితం ఊహించలేం. ఆ మాటలంతా విని రాజుగారు చాలా సంతోషించాడు. శిష్యుడికి నమస్కారం చేసి కుటీరంలోకి వెళ్ళాడు. వత్సమునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయనను ప్రార్థించి 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశంగా పొందాడు. రాజ్యానికి వెళ్ళి ఆ రోజు నుంచి ఎంతో భక్తితో 14వ అధ్యాయాన్ని విడవకుండా ప్రతిరోజు పారాయణ చేశాడు. రాజ్యంలోని ప్రజల చేత కూడా పారాయణ చేయించాడు. చివరిలో రాజుగారు మోక్షాన్ని అందుకున్నాడు. ఓ పార్వతి, ఇది 14వ అధ్యాయ మహిమ. ఈ అధ్యాయాన్ని పారాయణ చేస్తే శ్రీహత్య పాతకం, జారత్వ దోషం మొదలైన పాపాలు నశిస్తాయి, ఉత్తమ గతులు లభిస్తాయి, మోక్షము లభిస్తుందని ఈ కథను బోధించాడు పరమేశ్వరుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతటితో భీష్మ పర్వంలోని 38వ అధ్యాయం సమాప్తమవుతున్నది. ఇక మనం 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని చెప్పుకుందాం. కర్మలు చేసేవారికి కర్మఫలము, జ్ఞానులకు జ్ఞానఫలము అనేవి నా ఆధీనంలోనే ఉంటాయి. కనుక భక్తి యోగంతో ఎవరైతే నన్ను సేవిస్తారో వారు నా అనుగ్రహం వల్ల జ్ఞానాన్ని పొంది గుణాలను అతిక్రమించి మోక్షాన్ని పొందుతారు అని భగవంతుడు చెప్పాడు. ఇక నేరుగా ఆత్మతత్వాన్నే పొందినవారు మోక్షం పొందుతారు అని చెప్పేదేముంది చెప్పండి అనే అభిప్రాయంతో భగవంతుడు అర్జునుడు అడగకపోయినా ఆత్మతత్వం చెప్పాలి అనుకున్నాడు. అందుకే ఊర్ధ్వమూలం అని ప్రారంభించి చెప్పబోతున్నాడు. ఇక్కడ ముందుగా వైరాగ్య హేతువుగా వృక్షరూప కల్పనతో సంసారాన్ని వర్ణిస్తున్నాడు. భారతీయ సంస్కృతిలో వృక్షాలకు చాలా ముఖ్య స్థానం ఉంది కదా. ఇక్కడ సృష్టినంతా ఒక దృశ్యంగా ఊహించి చెప్పబోతున్నాడు. మొత్తం ప్రపంచాన్ని ఒక వృక్షంగా చూపించబోతున్నాడు, ఒక వృక్షంగా. ఈ వర్ణన ఎందుకంటే
దీన్ని బాగా అర్థం చేసుకుంటే వైరాగ్యం కలుగుతుంది. సంసారం నుండి విరక్తుడైన వాడికే భగవతత్వం తెలుసుకోవటానికి అధికారం ఉంది. విరక్తుడు కాని వాడికి లేదు. అందుకే చెప్పబోయే సంసార వృక్షరూప వర్ణన చేయబడింది అని తెలుసుకోవాలి. పూర్వాధ్యాయం చివరిలో భగవంతుడు నేను ఐకాంతిక సుఖానికి ప్రతిష్టను, పరాకాష్ఠను అయి ఉన్నాను అని చెప్పాడు. ఇక ఇప్పుడు ఆ సుఖం యొక్క లక్షణం ఏమిటి? ఆ సుఖం దేనితో ఆవరించబడింది? ఏ సాధనతో ఆ ఆవరణాన్ని తొలగించుకోవచ్చు? ఆ సుఖాన్ని పొందటానికి కావలసిన అధికారం ఏమిటి? ఏ అధికారి ఆ సుఖాన్ని పొందుతాడు అని వర్ణించి చెప్పేందుకోసం ఈ 15వ అధ్యాయాన్ని భగవంతుడు ఊర్ధ్వమూలం అని ప్రారంభించి చెబుతున్నాడు. అథ 15ోऽధ్యాయః పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. భగవానుడు ఇలా అంటున్నాడు, అవ్యయం అని చెప్పబడే అశ్వత్థ వృక్షము పైకి వ్యాపించిన వేర్లు కలదై ఉంది కదా, కిందికి వ్యాపించిన కొమ్మలు కలదై ఉంది. ఏ అశ్వత్థ వృక్షం యొక్క అంటే ఆకులు వేదాలై ఉన్నాయో దాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అతడే వేదవేత్త. అంటే ఈ సంసార వృక్షానికి వేరు బ్రహ్మము అని. కాలం కంటే సూక్ష్మము కనుకను, కారణము కనుకను, నిత్యము కనుకను, మహత్వం కనుకను బ్రహ్మము పైన ఉన్న వేరు అని చెప్పబడింది. అవ్యక్త మాయాశక్తి గల బ్రహ్మము దీనిని వేరు మూలం అయి ఉంది కనుక ఈ సంసార వృక్షం ఏం చెప్తున్నారంటే ఊర్ధ్వమూలం. ఊర్ధ్వమూలో వాక్షాక ఏషోశ్వత్థ సనాతన. సనాతనమైన ఈ అశ్వత్థ వృక్షం ఊర్ధ్వమూలము అవాక్షాకమై ఉంది అని కఠోపనిషత్ చెబుతుంది అని మహాభారతం అశ్వమేధ పర్వ ఈ సంసార వృక్షాన్ని ఇలా వర్ణించింది. అవ్యక్తమూల ప్రభవః తస్యైవానుగ్రహోచ్ఛ్రితః బుద్ధిస్కందమయశ్చైవ ఇంద్రియాంతరకోటరః మహాభూత విశాఖచ్చ విషయైః పత్రవాంస్తథా ధర్మాధర్మసు పుష్పశ్చ సుఖదుఃఖ ఫలోదయః ఆజీవ్యః సర్వభూతానాం బ్రహ్మవృక్షః సనాతనః ఏతద్బ్రహ్మవనం చైవ బ్రహ్మవృక్షస్య తస్య తత్ ఏతత్ చిత్వా చ బిత్వా చ జ్ఞానేన పరమాశినా తతశ్చాత్మరతిం ప్రాప్య తస్మాన్నా వర్తతే పునః. ఈ సంసార వృక్షము అవ్యక్త రూపమైన వేరు నుండి పుట్టింది. దాని అనుగ్రహంతోనే పెరిగింది. బుద్ధి దీని కాండము, ఇంద్రియాలు దీని తొర్రలు, మహాభూతాలు దీని ఉపశాఖలు, విషయాలు దీని ఆకులు, ధర్మాధర్మాలు దీని చక్కని పూలు, సుఖదుఖాలు దీని ఫలాలు. ఈ సనాతన బ్రహ్మవృక్షము సర్వప్రాణులకు జీవనాధారం. ఈ బ్రహ్మవనంలో బ్రహ్మము ఎప్పుడూ సంచరిస్తూ ఉంటుంది. అంటే బ్రహ్మము దీని యందు సాక్షిగా ఉంది. దీనిని జ్ఞానమనే బలమైన ఖడ్గంతో చిన్నాభిన్నం చేసి ఆత్మరతిని, ఆసక్తిని పొందినవాడు ఇక ఇక్కడి నుండి తిరిగి రాడు అని మహాభారతం చెప్పింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.